అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 28. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యోహాను 17:22. అపోస్తలుడు రాబోవు లోకమును గురించి లేక నూతన సృష్టిని గురించి హెబ్రీ 2:5లో తెలియజేయుచున్నాడు. దేవుని నిత్య మహిమను గూర్చి నూతన సృష్టి కనబరుచుచున్నది. ఆ నూతన సృష్టిలో మరణమిక ఉండదు, కన్నీరు కానీ నిట్టూర్పు కానీ ఉండదు. ప్రకటన 21:3-5 అచ్చట పాపము వలన కలుగు శాపము ఉండదు, అది నిరంతరము నిలుచును. ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలించబడదు. హెబ్రీ 2:5. వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు. కానీ ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు ప్రభువు చేత వెదకి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును. కీర్తన 103:20లో యెహోవా దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులని చెప్పబడింది. వారు ఎదురు తిరగరు, అవిధేయత చూపరు. వారు బలవంతులు, ప్రకాశమానులు. వారు అసంఖ్యాకులు అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబోవు నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చేయు సేవకులైన ఆత్మలని చదువుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువు దూతలందరినీ కూర్చి వారికి రాబోవు నూతన సృష్టి యొక్క మహిమను గూర్చి చెప్పు దినమును గూర్చి ఊహించుము. వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తరువాత ఆశ్చర్యపడుదురు. రాబోవు నూతన సృష్టి యొక్క మహిమనంతయు తెలిపిన తర్వాత ప్రభువు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును. ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడునని చెప్పును. యూదా పత్రిక 24వ ప్రకారం ఒక దినమున మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలబెట్టబడుదుము. అప్పుడు మనం దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా నుందుము. అటువంటి ఉన్నతమైన పిలుపును ఉన్నత స్థానమును ఇచ్చుటకే ప్రభువు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను. ప్రభువు కోరిన ఎడల ఈ లోకములోనికి ఆయన ఒక దూత వలె వచ్చి ఉండవచ్చును. కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయను. హెబ్రీ 2:16-17 ఆయన 40 దినములు మానవుడు ఎదుర్కొను శోధనల వంటి శోధనల చేత శోధింపబడుటకు అంగీకరించెను. మన నిమిత్తము ఆ శోధనలన్నిటినీ ఆయన జయించెను. కాబట్టి మనము ఎటువంటి శోధనలు ఎదుర్కొనదమో ఆయనకు తెలియను. మనకే విధమైన బలహీనత కానీ శోధన కానీ కలిగిన ఎడల వాటిని జయించుటకు ప్రభువు మనకు సహాయం చేయును. ఆయన కృప, ప్రేమ, పరిశుద్ధ రక్తము చేత మనము అనుదినము ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాము. ఒక దినమున మనం ఆయనను చూచుదుము, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుదుము. ఆయన మహిమ సౌందర్యములలో పాలిభాగం పొందుదుము. ఆ మహిమతోనే నూతన సృష్టిని పరిపాలించుదుము. ఇప్పుడు ఈ భూ సంబంధమైన పరీక్షలు, శోధనలు, కష్టములు మనలను నూతన సృష్టి కొరకు సిద్ధపరచును. మనం బుద్ధిహీనులమైనప్పటికీ మనలను రక్షించుటలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ధనవంతులైన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉందురు. వారు తమ జీవితములలో ఉన్నత స్థానములు పొందవలనని తల్లిదండ్రులు ఆశించుదురు. కానీ నీవు వారి చిన్న కుమారుని, నీవు పెద్దవాడైన తర్వాత ఏమి కావాలని కోరుచున్నావు అని అడిగిన ఎడల ఆ చిన్న పిల్లవాడు పోలీసు అని చెప్పును. కారణం ఏంటి అని అడిగిన ఎడల నేను ట్రాఫిక్ను ఆపగలుగుదును అని జవాబిచ్చును. చిన్న పిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడో ఎరగరు. మనం కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితముల విషయమై ఎంత ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నాడో ఎరగము. అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగాండ్రుగా జీవించుదురు. తమను రక్షించుటలో దేవుని ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకొందువు? మన రక్షణ విషయమై నిర్లక్ష్యముగా అలక్ష్యముగానున్న ఎడల ఎంత గొప్ప నష్టమును పొందుము. మనం జాగరూకతతో, ప్రార్థనలతో, పట్టుదలతో మెలకువగా నుండవలెను. ప్రైజ్ ద లార్డ్.